పెట్టడం సాధ్యమవుతా? పవన్ కళ్యాణ్ గారు దానికి ఏమైనా సహకారం చేస్తారా? ఇవాళ ఆంధ్రాలో అనేకమైనటువంటి విగ్రహాలు మనం పెట్టనిస్తున్నాం. సోకాళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, రోషే గారు కావచ్చు. అరే మనం ప్రాంతాలుగా విడిపోయినాం తప్ప మనం మనుషులుగా విడిపోలేదు. తెలంగాణలో తెలుగు ప్రజలు, ఆంధ్రాలో తెలుగు ప్రజలు కలిసి ఉందాం అనుకున్నప్పుడు ఈ విద్వేషపూర్వకమైనటువంటి మీరు వ్యాఖ్యలు ఎందుకు చేస్తా ఉన్నారు? రెండోది, ఇవాళ అక్కడ ఎవరో ఒక మహిళ తెలంగాణలో విద్యాశాఖకు మంత్రి లేడు అని చెప్పి చాలా అవహేళనగా, అంటే తను సిగ్గుపడాలా లేకపోతే మేము సిగ్గుపడాలా లెవెల్లో మాట్లాడింది. ఇలా మా రాష్ట్ర పాలనకు, మీ రాష్ట్ర పాలనకు మీది ఏముందో మీరు చూసుకోవాలి. మీకు ఇక్కడ గురించి ఏం సంబంధము? మా రాష్ట్రంలో ఉద్యోగశాఖ మంత్రి ఉంటాడా, హోంశాఖ మంత్రి ఉంటాడా, ఏం జరుగుతుందా మమ్మల్ని డిక్టేట్ చేయడానికి మీరెవరు? పోనీ దాన్ని పవన్ కళ్యాణ్ గారే నా తెలంగాణలో నా పార్టీ ఉంది ఎందుకయ్యా అని చెప్పి ఒక కూటమి అభ్యర్థి కనీసం ప్రశ్నించగలిగిండా? ప్రశ్నించలేదంటే నువ్వు విషం కక్కుతున్నట్టే కదా తెలంగాణ మీద. నీకు ఇంకొక మాట చెప్పదు, ఇలా మా కార్తీక్ సోదరుడు గమనించాలి. పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అభిమానం ఉందో తెలియదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఒక 100 మందిని, తెలంగాణకి వెళ్ళి ఒక 100 మందిని తీసుకుంటే 100 మందిలో 50 మందికి పవన్ కళ్యాణ్ గారి టాటోస్ ఉంటాయి, గుండెల మీద కావచ్చు, చేతుల మీద కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు. అదే మేము పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసింది ఎక్కడ? ఇవాళ మీరు ఒక పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే ఆంధ్ర వాళ్ళు 70 మంది చూస్తే తెలంగాణ వాళ్ళు 700 మంది చూస్తుండ్రు సినిమాలు. ఇవాళ తెలంగాణ ప్రజల చెమట రక్తంతో కాదా నువ్వు అభివృద్ధి చెందింది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను ఆశీర్వదించలేదా? నీవు అన్న తమ్ముడు సినిమా తీస్తే పక్కకు చంపినమా, కుసి సినిమా తీస్తే బైకాట్ చేసినమా? వాదం అనేది ఎప్పటి నుంచి ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఒక మంచి హీరో, మంచి నాయకుడిగా ఎదిగినవు. ఇలా మీరు నాయకుడిగా ఎదిగిన తర్వాత కనీసం నీ నియోజకవర్గంలో దళితుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, దళితుల బహిష్కరణ కావచ్చు, అక్కడ జరుగుతున్న అంటుముట్టుడును ఇయ్యాలనే ఆయన పావనుడు అయినట్టు, లేకపోతే ఆ బీజేపీ పార్టీలకు పోగానే కూటమిలో జతగట్టగానే ఆయనకు సనాతన ధర్మం గుర్తుకొస్తుంది, లేకపోతే హిందూవాదం గుర్తుకొస్తా ఉంది. అరే నువ్వు ఒక లౌకికవాదిగా తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు నిన్ను ఆశీర్వదించరు, నిన్ను అందలాలు ఎక్కించిండ్రు. ఇలా నువ్వు సంపాదించిన డబ్బు కావచ్చు, కార్లు కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీ పెట్టడానికి డబ్బుల్లో తెలంగాణ ప్రజల పాత్ర లేదా? అరే మీరు ఇవాళ పార్టీ పెట్టిండ్రు, తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీని మేము ఆహ్వానిస్తున్నాం. మీరు పోటీ చేయండి, గెలవండి. దానికి ఒక సమయం, సందర్భం ఉంటుంది. ఇలా మేము ఎందుకు మీటింగ్ పెట్టద్దు అని కొట్లాడే పరిస్థితి, ఆ కర్మ మీకు ఎందుకు దాపురించింది? ఆ కర్మను ఎందుకు తెచ్చుకున్నారు మీరు? ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనేటైనా మాట్లాడితే, అంతమంది మాట్లాడితే ఈ విషయాన్ని స్టాప్ చేయండి అని కానీ, లేకపోతే ఆయన ఒక మేధావని కానీ, సరే మేధావులు తప్పు చేస్తారు, మంచోడు తప్పు చేస్తాడు, ఒక్కొక్కరి పర్సనల్ జీవితానికి పోతే అవి అన్ని తెరిచిన పుస్తకాలే. మేడి పండు చూస్తేనే మేలుమైండు, పొట్ట విప్తే పురుగులు ఉంటాయి. ఎవరికైనా, ఎవరి జీవితమైనా, ఎవరిది బంగారు పోయి ఉండదు, ఇంటింటికి మండిపోయి ఉంటది. ప్రతి ఒక్కరు తప్పే చేస్తారు. మేమేమంటున్నాం అంటే తెలంగాణలో ఇలా తెలంగాణకు సంబంధించిన ఒక నాయకుడు లంబాడా సోదరుడు తెలంగాణ వాదుల మీద రెచ్చిపోతా ఉంటే పవన్ కళ్యాణ్ నోరు మెదపట్లేదు. ఇలా నిజంగా తెలంగాణ ప్రజలు కూడా ఏం ఆలోచిస్తా ఉన్నారంటే, ఇవాళ తొలి దశ ఉద్యమం జరిగింది, మలి దశ ఉద్యమం జరిగింది, తుది దశ ఉద్యమం చేయకపోతే తెలంగాణ రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదు. అరే మేమందరము మా వాళ్ళని మేము హక్కున పెట్టుకొని తెలంగాణలో ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు కలిసి ఉండాలి, మనకు ఒక బాంధవ్యం ఏర్పడాలి, వియ్యాలు కుదరాలి. మేము అక్కడికి వచ్చినా మీరు ఇక్కడికి పోయినా ఒక ప్రేమ భావకాలు ఉండాలి తప్ప